హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా టిఫిన్ అయితే ఇడ్లీ. ఇక చూడండి, ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయి. దోశ పిండితో ఇడ్లీ చేసినాం. ఊరికే దోశ తిని బోరు కొడుతుంది అంటే ఇడ్లీ రవ్వ కాదు, దోశ పిండే. చాలా బాగున్నాయి చూడండి. మీరు కూడా ఇట్లా ఉప్పు కొద్దిగా తక్కువ కలుపుతున్నా. నువ్వు ఇడ్లీ తింటావా, దోశ అంటావా? మా కోడలికి ఇడ్లీ నచ్చలేట, దోశ వేసుకుంది. అదే దోశ పిండితో నాకు ఇడ్లీ నచ్చింది, ఇడ్లీ వేసుకున్నాను నేను. చూడండి, మేమైతే ఇడ్లీ టిఫిన్ చేస్తున్నాం, మా కోడలు దోశ. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. నచ్చని వాళ్ళు 2 రోజుల నుంచి అయితే దోశ తిన్నాను నేను. ఇవాళ అయితే ఇడ్లీ చాలా బాగుంది. మీకు కూడా ఇట్లా నచ్చనప్పుడు ఇడ్లీ పిండితో దోశ రాదు, కానీ దోశ పిండితోనైతే ఇడ్లీ అయితే వస్తుంది. మా కోడలు దోశ వేసుకుంది. చూడండి, మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ టిఫిన్ ఇలా అయినాయా కాలేదా, మీరు ఏమేమి చేసిర్రు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తినాలి. అంటే నాకు నిన్న దోశ తింటే గొంతులో కాలినట్టు అయింది, గొంతులా. అందుకే నేనైతే ఇడ్లీ చేసుకొని తింటున్నా. చాలా బాగున్నాయి. మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి. నచ్చినప్పుడు దోశ పిండితోనే ఇడ్లీ చేసి చూడండి. కానీ చాలా బాగుంది, స్మూత్ మంచిగా వచ్చినాయి. బాయ్ మరి.